డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు అతి సాధారణ స్థాయి నుంచి దేశం ప్రథమ పౌరుడి స్థాయికి ఎదిగిన వ్యక్తి. ఆయన అసలు పేరు అబుల్ ఫకీర్ జైనులబ్దీన్ అబ్దుల్ కలాం. ఈయన 1931 అక్టోబర్ 15న తమిళనాడులోని రామేశ్వరంలో జన్మించారు. కలాం తండ్రి జైనులబ్దీన్ చిన్న పడవకు యజమాని. అతని తల్లి అషియమ్మ ఒక గృహిణి. అబ్దుల్ కలాం చిన్నతనంలో యాలిక్కిల శ్రీనివాస్ అగాల్ మ్యాథ్స్ టీచర్గా ఉండేవారు. కలాం మద్రాస్ యూనివర్సిటీలో భౌతిక శాస్త్రం, మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ చదివారు. భారతీయ క్షిపణి వ్యవస్థకు ఊపిరిగా మారి మిజైల్ మ్యాన్గా పేరుగాంచారు. క్షిపణి రంగంలో భారత ఖ్యాతిని ఇనుమడింపజేసిన అగ్ని, పృథ్వీ తదితర క్షిపణులు ఆయన మార్గనిర్దేశకత్వంలో రూపొందించబడినవే. (1998) పోఖ్రాన్ అణుపరీక్షల వెనుక కీలక శక్తి అయిన కలాం, అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానిగా ఉన్న సమయంలో ఆయన ప్రధాన శాస్త్రీయ సలహాదారునిగా వ్యవహరించారు. 1997వ సంవత్సరంలో ఆయనను దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న వరించింది. వామపక్షాలు బలపరిచిన తృప్తి. లక్ష్మీ సెహగల్పై భారీ మెజారిటీతో గెలిచి 2002 నుంచి 2007 వరకు దేశ 11వ రాష్ట్రపతిగా అబ్దుల్ కలాం విశేష సేవలు అందించారు. ప్రత్యక్ష రాజకీయాలలో ఏమాత్రం సంబంధం లేని వ్యక్తి రాష్ట్రపతి కావడం అదే ప్రథమం. సుకోయి యుద్ధ విమానాన్ని నడిపిన వ్యక్తి. జలాంతర్గామిలో ప్రయాణించిన, సియాచిన్ సందర్శించిన తొలి రాష్ట్రపతిగా ఆయన ప్రఖ్యాతిగాంచారు. రాష్ట్రపతి పదవి నుండి వైదొలిగిన తర్వాత తనకు ఇష్టమైన బోధనా రంగంలో కొనసాగారు. తన చివరి క్షణాలు గడిపిన ఐఐఎం షిల్లాంగ్తో పాటు ఐఐఎం అహ్మదాబాద్, ఐఐఎం ఇండోర్లకు విజిటింగ్ ప్రొఫెసర్గా సేవలను అందించారు. హైదరాబాద్లోని IIITలో సమాచార సాంకేతిక శాస్త్ర ఐటీ బోధించారు. ప్రాచీన భారతీయ మ్యాథ్స్ మేధావులను మెచ్చుకుంటూ ఎంతో పొగిడేవాడు. అతను 1. ఇండియా 2020, 2. ఏ విజన్ ఫర్ ద న్యూ మిలీనియం, 3. వింగ్స్ ఆఫ్ ఫైర్, ఎగ్జైటెడ్ మైండ్స్ అను 3 పుస్తకాలను యువకులకు ఎంతగానో ఉపయోగపడే విధంగా రాశారు. ఆయన ఆజన్మాంతం బ్రహ్మచారిగా గడిపారు. అయినా కూడా చిన్నారులంటే అతనికి ఎంతో అభిమానం. వారితో సమయం గడిపేందుకు ఎక్కువగా ఇష్టపడేవారు. ఆయన 2015 జూలై 27న సాయంత్రం 6:35 షిల్లాంగ్ లివబుల్ ప్లానెట్ అంశంపై ప్రసంగించేందుకు ఉద్రిక్తులై 6:40 తీవ్ర గుండెపోటుతో కుప్పకూలారు. ఆయన షిల్లాంగ్లోని బేతాని ఆసుపత్రిలో
తుది శ్వాస విడిచారు. శాస్త్రవేత్తగా, పాలనావేత్తగా, విద్యావేత్తగా, రచయితగా ఆయన దేశానికి అందించిన సేవలు తరతరాలుగా గుర్తుండిపోతాయి. Thank you for watching. Please like, share and subscribe.